ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడుగా జన్మించాలి అని నిర్ణయించుకున్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు. శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్ళాలి. మీ అంశలతో కామరూపులు అయిన పుత్రులను సృష్టించండి. వారు శూరులుగాను వాయువేగముతో ప్రయాణించగలవారుగాను అయి ఉండాలి. వారు ఎవరి చేతగాని ఏ ఆయుధము చేతగాని చంపబడకూడదు. ఇంతకు ముందే జాంబవంతుడు అనే వృక్షశ్రేష్ఠుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు. దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు. సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు. కుబేరుని అంశతో గంధమాధనుడు అనే వానరుడు పుట్టాడు. అగ్ని అంశతో నీలుడు, అశ్వినీ దేవతల అంశలతో మైందుడు, ద్వివిధుడు. వాయుదేవునికి హనుమంతుడు జన్మించాడు. దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు. ఇంకా అనేకానేక దేవతల అంశలతో లక్షల కొద్దీ వానరులు సృజింపబడ్డారు. వారందరూ కాపరూపులు, బలశాలురు. ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోళ్ళు దంతములు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోళ్ళు దంతములు. వారందరూ వృక్షవత పర్వతము మీద నివసిస్తున్నారు. వాలి, సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు. అమిత బలశాలి అయిన వాలి తన బాహుబలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించున్నారు. ఆ వానరులందరూ శ్రీరామునికి సహాయము చేయుటకు సృష్టింపబడ్డారు. దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తి అయ్యాయి. తమ తమ హవిర్భాగములను తీసుకొని దేవతలు తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. పత్ని సమేతంగా అయోధ్య నగరంలో ప్రవేశించాడు. తరువాత ఋష్యశృంగుడు తన భార్య శాంతతోనూ రోమపాదునితోనూ అంగదేశమునకు వెళ్ళిపోయాడు. అందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురుచూస్తున్నాడు. యజ్ఞము పూర్తి అయ్యి 1 సంవత్సరము గడిచింది. మరలా చైత్రమాసము వచ్చింది. వసంత ఋతువులో పునర్వసు నక్షత్రము నాడు నవమి తిథియందు
ఈదు గ్రహములు ఉచ్చస్థానములో ఉండగా కర్కాటక లగ్నమందు కౌసల్యాదేవి గర్భవాసమున సర్వలక్షణ సమన్వితుడు విష్ణువు యొక్క ప్రథమ అంశ ఈనవాడు. మహాభాగుడు ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన రాముడు జన్మించాడు. విష్ణువులో 4వ భాగము అయినవాడు భరతుడు పుష్యమి నక్షత్రంలో. సత్యవంతుడు, పరాక్రమవంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు జన్మించాడు. సర్వ అస్త్రకుశలురు, వీరులు, విష్ణువులో 4వ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు. ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్రా గర్భవాసాన జన్మించారు. ఆ ప్రకారంగా దశరథునకు 3 భార్యల యందు 4 కుమారులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు గానం చేశారు. దేవ దుందుభులు మోగాయి, అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేశాడు, పారితోషికాలిచ్చాడు. ఆ ప్రకారంగా దశరథునకు 3 భార్యల యందు 4 కుమారులు జన్మించారు. 11వ రోజున నామకరణ మహోత్సవము జరిగింది. కుల గురువు, పురోహితుడు అయిన వశిష్ఠుడు నామకరణం చేశాడు. జ్యేష్ఠపుత్రునకు రాముడు అని, కైకేయి సుతునకు భరతుడు అని, సుమిత్రా నందనులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశాడు. ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బ్రాహ్మణులకు, అయోధ్య పౌరులకు, జానపదులకు సంతర్పణలు చేశాడు. వారికి ఎన్నో కానుకలు, దక్షిణలు ఇచ్చాడు. తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణము, తరువాత జరిగే అన్ని సంస్కారములు యథావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు. దశరథుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రునివలే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. రాకుమారులందరూ అన్ని విద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు. రాముడు గజములు, అశ్వములు, రథముల మీద ఎక్కి యుద్ధము చేయుటలో నేర్పు సంపాదించాడు. రాముడు గజములు, అశ్వములు, రథముల మీద ఎక్కి యుద్ధము చేయుటలో నేర్పు సంపాదించాడు. రాముడు ధనుర్వేదమునందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు రాముడు. తండ్రికి సేవ చెయ్యడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవాడు రాముడు. రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికన్నా రాముడు అంటే ఎనలేని ప్రేమ. రాముని విడిచిపెట్టి క్షణం కూడా ఉండేవాడు కాదు. చూచేవాళ్లకు ఇద్దరి శరీరములు వేరు కాని ప్రాణము ఒకటే అన్నట్టు ఉండేవాళ్లు. అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడంది ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాత్రిళ్ళు కూడా లక్ష్మణుడు పక్కన లేనిది నిద్రపోయేవాడు కాదు. ఆహార, నిద్ర, విహారలలో రాముడు లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనుస్సు చేత పట్టుకొని అన్న వెంట రక్షణగా వెళ్ళేవాడు. రామ లక్ష్మణులు ఇలా ఉంటే భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరి మీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన నలుగురు కుమారులను చూచుకొని దశరథుడు పొంగిపోయేవాడు.
నాకన్న అదృష్టవంతుడు ముల్లోకాలలో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు. ఇంతలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది. నలుగురికి వివాహములు చెయ్యవలనని సంకల్పించాడు దశరథుడు. పురోహితులతోనూ బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకొన్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్లి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు. ఉచితాసనము మీద ఆసీనుని చేశాడు. ఓ దశరథ మహారాజా, నీ రాజ్యములో ప్రజలందరూ క్షేమమే కదా? నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా? నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా? నీ సామంతరాజులు నీకు అణిగి మణిగి ఉన్నారు కదా? నీకు శత్రుభయము లేదు కదా? నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞయాగములు చేయుచున్నావా? తరువాత దశరథుని ఆస్థానములో ఉన్న వశిష్ఠుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేశాడు. అందరి క్షేమ సమాచారములు తెలుసుకొన్నాడు విశ్వామిత్రుడు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీ రాకతో మా మందిరము పావనమైనది. తమరి దయ వలన అందరము క్షేమముగా ఉన్నాము. తమరు మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేమి? సెలవివ్వండి. అది ఎంతటి క్లిష్టతరమైన కార్మము అయినను నెరవేరుస్తాను. ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు. దశరథుడు పలికిన మాటలు వినిన విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 18వ సర్గ సంపూర్ణము.